వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. తమిళనాట రాజకీయాలు చాలా వేగంగా మారిపోతున్నాయి. ఎప్పటికప్పుడు అసలు చాలా ఉత్కంఠభరితంగా ఉన్నాయి తమిళనాడు రాజకీయాలు అనేటువంటిది ప్రస్తుతం మనం చూస్తున్నాము. విజయ్ ఆయనకి 107 స్థానాలు వచ్చాయి. 107 స్థానాలతో తాను హైయెస్ట్ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా గవర్నర్ని కలిసి తనని ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఆహ్వానించాలి అన్నప్పుడు గవర్నరు కుదరదు, 118 ఇది కదా, 118 అనేటువంటిది మ్యాజిక్ ఫిగర్. సో 5 మంది కాంగ్రెస్ సభ్యులు ఆల్రెడీ విజయ్కి మద్దతు ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ రాహుల్ గాంధీ గారు తమ మద్దతు తెలియజేయడం జరిగింది టీవీకే పార్టీకి. దాంతో ఇప్పుడు 112 అయ్యాయి. ఇంకా 6 సీట్లు తక్కువ అవడం జరిగింది. సో ఈలోపు రకరకాల పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి అక్కడ. అటు డిఎంకే కాంగ్రెస్ మీద చాలా ఫైర్ అయింది. కాంగ్రెస్ నమ్మక ద్రోహం చేసింది అంటూ ఫైర్ అయింది. ఇక ముందు కాంగ్రెస్ తో మేము పొత్తులో కొనసాగము అని చెప్పేసి కూడా చాలా గట్టిగా చెప్తుంది డిఎంకే. అయితే కాంగ్రెస్ మాత్రం తమ విధానాన్ని సమర్థించుకుంది. ఇక విజయ్ తరఫున కాంగ్రెస్ నష్ట నివారణ చర్యలు చేపట్టేటువంటి ప్రయత్నం కూడా చేస్తోంది అనేటువంటిది మనకు అందుతున్నటువంటి సమాచారం. కుర్చీ దక్కకుండా విజయ్ కి ద్రవిడ పార్టీలు అనూహ్యమైన ఎత్తుగడ వేశాయి అంటున్నారు. ఓ పక్క ఏంటంటే అసలు డిఎంకే, ఏఐడిఎంకే, అన్నాడీఎంకే కూడా రెండు కలిసిపోయి ఇప్పుడు ఏది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయి అనేటువంటి ఒక ప్లాన్ కూడా నడుస్తుంది. సో మ్యాజిక్ ఫిగర్ వస్తేనే ప్రభుత్వ ఏర్పాటుకు ఒప్పుకోను అని చెప్పి ఒప్పుకుంటాను అని, మ్యాజిక్ ఫిగర్ వస్తేనే ప్రభుత్వ ఏర్పాటుకు ఒప్పుకుంటాను అని విజయ్ని గవర్నర్ తిప్పి పంపేశారు. సో ఎత్తుకు పై ఎత్తులతో చాలా రసకందాయంలో పడింది తమిళనాడు రాజకీయం. కొత్త ఏర్పాటు ప్రక్రియ అనేటువంటి, కొత్త ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ అనేటువంటిది కొంచెం జటిలమైనటువంటి పరిస్థితి. 100కు పైగా స్థానాల్లో గెలిచిన టీవీకే చీఫ్ విజయ్ మరో డజన్ మంది ఎమ్మెల్యేల మద్దతుతో ఖచ్చితంగా సీఎం కుర్చీపై కూర్చుంటారని అంతా భావిస్తున్న వేళ తమిళనాట పెను సంచలనాలకి తెరలేచింది. గంటకు ఊహించిన మలుపులతో అధికారపీఠం చివరికి ఎవరి పరం అవుతుందో ఎవరు చెప్పలేనటువంటి అనూహ్యమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. కలలో కూడా ఊహించినట్టుగా బద్ద వ్యతిరేకమైనటువంటి డిఎంకే, ఏఐడిఎంకేలు ఏకమైపోయి సీఎం కుర్చీని వాళ్ళు కైవసం చేసుకుంటారు అన్నటువంటి వార్త ఇప్పుడు యావత్ తమిళనాట సంచలనం సృష్టిస్తోంది. అయితే ఇది కేవలం ఒక స్పెక్యులేషన్ మాత్రమే అనేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇదంతా కూడా పైనుంచి కేంద్రంలో బీజేపీ ఎప్పుడైతే కాంగ్రెస్ టీవీకేతో చేతులు కలిపిందో, ఇది భరించలేని బీజేపీ గవర్నర్ ద్వారా ఈ డ్రామాకి తెరలేపింది అనేటువంటిది కూడా ఒక చర్చ జరుగుతుంది. బయట ఎమ్మెల్యేల మద్దతుతో ఎలాగో అలాగ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చని గవర్నర్ని కలిసిన విజయ్కి ఊహించిన పరిణామాలు ఒకదాని వెంట ఒకటి మరొకటి వచ్చి పడ్డాయి. ఊపిరాడనివ్వట్లేదు. అధికారమే పరమావధిగా రెండు పార్టీలు డిఎంకే, ఏఐడిఎంకే పొత్తు పెట్టుకుంటున్నాయా అనేటువంటి ప్రశ్నకి ఖచ్చితమైన సమాధానం లేదు. కానీ రహస్యంగా రెండు పార్టీల మధ్య విస్తృత స్థాయిలో మంత్రాలు జరుగుతున్నాయని తమిళనాడు మీడియాలో వార్తలు షికారులు చేస్తున్నాయి. డిఎంకే, ఏఐడిఎంకే ఉమ్మడిగా వచ్చి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామంటే గవర్నర్ అర్లేకర్ సరే అంటారా, లేదా అతిపెద్ద పార్టీగా అవతరించిన టీవీకే పార్టీకి తొలి ప్రాధాన్యత ఇస్తారా? ఈ విషయంలో ఎలాంటి స్పష్టత లేదు. ఇంకా ఇలాంటి సందిగ్ధ అవస్థలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవచ్చు అనే అంశంపై ఇప్పుడు న్యాయ నిపుణులను కూడా సంప్రదిస్తున్నారు. మనం తాజాగా కూడా మమతా బెనర్జీ విషయంలో చెప్పుకున్నాము. ఇది ఎలాగా ఇది అనేటువంటిది ఫ్లోర్ టెస్ట్కి పిలుస్తారు. ఫ్లోర్ టెస్ట్లో వాళ్ళు మెజారిటీ నిరూపించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ముందైతే విజయ్ని పిలవడానికి కూడా, విజయ్ని ప్రమాణ స్వీకారం చేయించడానికి కూడా ఏ అడ్డంకి లేదు అంటున్నారు. కానీ అనూహ్యంగా విజయ్ యొక్క ప్రమాణ స్వీకారం ఇవాళ జరగాల్సి ఉంది. కానీ అది కూడా వాయిదా పడినటువంటి పరిస్థితి. ఇప్పుడు తమిళనాడులో ఏ పార్టీలు జత కడితే మెజారిటీ ఎలా ఉంటుంది అనేటువంటి చూసుకుంటే ఇది 107 టీవీకేకి ఉన్నాయి, 5 కాంగ్రెస్కి ఉన్నాయి, వీసీకే అలాగే లెఫ్ట్ ఈ 4 ఉన్నాయి లెఫ్ట్కి. ఇవన్నీ కలిస్తే 118 అయ్యేటువంటి అవకాశం మ్యాజిక్ ఫిగర్ వస్తుంది. కానీ ఇది వామపక్షాలు ఎప్పటికే మేము టీవీకేకి విజయ్కి మద్దతు ఇవ్వము అని చెప్పేసి ప్రకటించేసే ఖచ్చితంగా, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ డిఎంకేతో పొత్తులో ఉన్నారు కాబట్టి మేము పొత్తులోనే కొనసాగుతామంటూ చెప్పడం జరిగింది. ఇక ఇంకో రకంగా అయితే ఏఐడిఎంకే 47, టీవీకే 107, కాంగ్రెస్ 5. అంటే ఏఐడిఎంకేలో ఒక చీలిక వస్తుంది అనేటువంటిది కూడా రాజకీయ పరిశీలకులంతా కూడా భావించారు. అలా వచ్చినట్టయితే కనుక ఆ చీలిపోయిన ఎమ్మెల్యేలు విజయ్తో కలిస్తే అప్పుడు 159 అనేటువంటిది ఒక స్టేబుల్ గవర్నమెంట్ ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకా దానికి ఎలాంటి ఢోకా ఉండదు. మరి అది జరుగుతుంది అనేటువంటి ఆశలోనే ఇప్పుడు విజయ్ అభిమానులు అందరూ ఉన్నారు, విజయ్ పార్టీ వాళ్ళు కూడా.
ఓ పక్క క్యాంప్ రాజకీయాలు నడుస్తున్నాయి. అంతా విజయ్ తన ఎమ్మెల్యేలందరినీ రిసార్ట్లో పెట్టడం కూడా జరిగింది. ఎందుకనంటే డిఎంకే వాళ్ళు ఏమన్నా తన్నుకెళ్ళిపోతారేమో అనేటువంటి రకరకాల చూస్తున్నాము. ఇప్పుడు రాజకీయాలు అలాంటి ఒక దుస్థితికి చేరుకోవడం అనేటువంటిది నిజంగా దురదృష్టకరం. ఇంకో మూడో రకమైనటువంటి ఇది ఏంటంటే సమీకరణం ఏంటంటే డిఎంకే 59, ఏఐడిఎంకే 47, పిఎంకే 4, తర్వాత ఏయుఎంఎల్ ఐయుఎంఎల్ ఇది 2, ఈసీకే 2, లెఫ్ట్ 4, ఏఐడిఎంకే 1, డిఎండికే 1, ఇలాగా ఇది 120 అనమాట. ఇదొక సమీకరణం. సో ఇలా 3 రకాల ఇవి ఉన్నాయి. మరి ఏది వర్కౌట్ అవుతుంది అనేటువంటిది ఇప్పుడు చాలా ఆసక్తికరంగా మారింది. సో ప్రభుత్వ ఏర్పాటుకి గవర్నర్ విజయ్ని ఆహ్వానించలేదు అన్న వార్త తెలియగానే అప్పటిదాకా ప్రమాణ స్వీకారం కోసం స్టేడియంలో జరుగుతున్న సన్నాహక ఏర్పాట్లు కూడా హఠాత్తుగా ఆగిపోయాయి. అయితే కాంగ్రెస్కు తోడుగా ఏఐడిఎంకే సైతం అన్నాడీఎంకే సైతం టీవీకేకి మద్దతు పలుకుతుందనే వార్త వెంటనే చక్కలు కొట్టింది. దీన్ని అన్నాడీఎంకే కొట్టిపారేసింది. ఇది పూర్తి అబద్ధం. ఏ రకంగా చూసినా మేము విజయ్ పార్టీకి మద్దతు ఇవ్వబోము. పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడప్పాడికి పళనిస్వామి ఆదేశానుసారమే మా 47 మంది ఎమ్మెల్యేలు నడుచుకుంటారు అని చెప్పేసి ఆ పార్టీ ప్రకటించడం, మంగళవారం రాత్రే మీకు మద్దతు ఇస్తామని కాంగ్రెస్ ప్రకటించిన నేపథ్యంలో 5 కాంగ్రెస్ ఎమ్మెల్యేల పేర్లను జత చేసి టీవీకి చీఫ్ విజయ్ తన కీలక పార్టీ నేతలతో కలిసి బుధవారం మధ్యాహ్నం 3 గంటలకి లోక్సభ గవర్నర్ లోక్భవన్లో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ని కలిశారు. విజయ్ వెంటనే టీవీకే ముఖ్య నేతలు బస్సీ ఎస్ ఆనంద్, ఆదవ్ అర్జున్, కేఏ సెంగొట్టయాన్, సిటి నిర్మల్ కుమార్ తదితరులు ఉన్నారు. టీవీకే పార్టీలో 108 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. విజయ్ 2 చోట్ల గెలవడంతో ఆ సంఖ్య 107కు తగ్గింది. వీళ్ళకి కాంగ్రెస్లోని 5 పేర్లు జత చేసి మొత్తం 112 పేర్ల జాబితాను గవర్నర్ విజయ్కి సమర్పించి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అందుకు గవర్నర్ సమ్మతి తెలపలేదు. 118 మంది ఎమ్మెల్యేలతో స్పష్టమైన మెజారిటీ వచ్చాకనే తిరిగి తన వద్దకు రావాలని విజయ్కి గవర్నర్ సూచించారని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. దీంతో నిరాశతో విజయ్ వెనుదిరిగారు. బుధవారం చెన్నై పనయూరులోని టీవీకే కార్యాలయానికి తమిళనాడు కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ గిరీష్ చోడంకర్, టీఎన్సీసీ అధ్యక్షుడు సెల్వ పెరుంతొగై, ఏఐసీసీ నేత ప్రవీణ్ చక్రవర్తి నేతృత్వంలోని బృందం వెళ్ళింది. వీరికి పుష్పగుచ్చాలతో విజయ్ బృందం ఆహ్వానం పలికింది. ఈ సందర్భంగా తమ పార్టీ తరఫున గెలిచిన 5 ఎమ్మెల్యేల మద్దతు సంతకాలతో కూడిన లేఖను విజయ్కి కాంగ్రెస్ నేతలు అందజేశారు. భవిష్యత్తులో స్థానిక సంస్థల ఎన్నికలు, లోక్సభ ఎన్నికల దాకా తమ మధ్య పొత్తు కొనసాగాలని, మతతత్వ పార్టీలను చేర్చుకోవద్దని కాంగ్రెస్ షరతు విధించింది. కాంగ్రెస్ మహిళా నేతకు మంత్రి పదవి ఇవ్వాలి అని కోరింది. సిపిఎం, సిపిఐ, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ఎమ్మెల్యేలు బుధవారం స్పష్టం చేశారు. ఇది తాము సైతం డిఎంకే కూటమికే మద్దతు ఇస్తాము అని. అంతకుముందు సిపిఐఎం, సిపిఐ, ఐయుఎంఎల్ ఎమ్మెల్యేలు డిఎంకేకి ప్రధాన కార్యాలయానికి వెళ్లి స్టాలిన్ కలిశారు. మీ వెంటే ఉంటామని మాటిచ్చారు. అయితే గురువారం సమావేశమై టీవీకే పార్టీకి మద్దతు ఇవ్వాలా వద్దా అనే దాని మీద తుది నిర్ణయం తీసుకుంటామని డిఎంకే మిత్రపక్షమైన విదుధలై చిరుతైగల్ కచ్చి విసికే చీఫ్ ధోల్ తిరుమవాలన్ ప్రకటించారు. మద్దతు ఇవ్వాలని విజయ్ మమ్మల్ని కోరారు. పార్టీ ముఖ్యులతో మాట్లాడాక ఏ విషయమైనా చెప్పగలను అని తిరుమవాలన్ వ్యాఖ్యానించారు. విసికేకి 2 ఎమ్మెల్యేలు ఉన్నారు. బుధవారం చెన్నై పనయూరులోని టీవీకే కార్యాలయానికి తమిళనాడు కాంగ్రెస్ ఇది. సో ఓవరాల్గా ఏంటంటే విజయ్కి చిన్న పార్టీలను కలుపుకు వెళ్ళేటువంటి ఆలోచన ఉంది. సో వామపక్షాలు ఇప్పుడు కలిసి రావంటున్నారు, కానీ వాళ్ళు కూడా ఏమైనా పునరాలోచించుకునే అవకాశం ఉందేమో అనేటువంటి ఆశతో కూడా టీవీకే అభిమానులు ఉన్నారు. ఓవరాల్గా గంటకే మారుతున్నటువంటి సిచ్యువేషన్ పరిణామాలు ఎలా ఉంటాయో ముందు చూడాలి.